నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. స్లగ్ ధ్యానం వలన శారీరక ఆరోగ్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 10 సెంటర్లు ఏర్పాటు చేసి ఉచిత యోగా, ధ్యానం నేర్పుతూ జిల్లా ప్రజల మనలను పొందుతున్న శ్రీ రామచంద్ర మిషన్ జిల్లా కోఆర్డినేటర్ ఆదిశేషు ఆధ్వర్యంలో హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రంలో ధ్యానం కార్యక్రమం నిర్వహించారు. ఈ ధ్యానం వలన షుగర్, బీపీ ఇతర రుగ్మతలు దూరం అవుతాయని హార్ట్ఫుల్నెస్ ద్వారా ధ్యానము ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలలో విస్తరించి సాధన చేయబడుతున్న ఒక విశిష్ట ప్రక్రియ అని నిర్వాహకులు తెలిపారు. 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ధ్యానం చేయవచ్చని పిలుపునిస్తున్నారు. ప్రజలు ప్రస్తుతం నిత్యం ఉరుకులు పరుగుల జీవితంతో హడావిడిగా ఉద్యోగాలు వ్యాపారాలు నిమిత్తం రోజు తనదైన శైలులు ప్రపంచంలో పోటీపడుతూ జీవనాన్ని సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మనిషి ప్రశాంతతకు దైవచింతనకు హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం ఎంతో దోహదపడుతుంది. కేవలం ధ్యానం వల్లనే మనిషికి ప్రశాంతత ఆరోగ్యం అందుతుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. రోజుకు 1 గంట సేపు ధ్యానం యోగ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు అన్ని తొలగి మనిషి ఆరోగ్య జీవితాన్ని గడపటానికి యోగా ధ్యానం పనిచేస్తే అని నిర్వాహకు తెలియజేస్తున్నారు. ఈ సంస్థ కేవలం ఉచితంగా నిస్వార్థంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాలు ద్వారా ధ్యానం యోగ ఉచిత శిక్షణ అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పుడు ఊరితే తోడే నీళ్ళు తోడుతుంటే అది ఆ నీళ్ళు ఫ్రెష్గా ఉంటుంది. అలా కాకుండా ఆ బావిని పాడు పెట్టేసాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఆ నీళ్ళు ఎలా అవుతాయి? పాడైపోయి కొళ్ళిపోయిన వాసన వస్తాయి. మన హృదయం కూడా అంతే. ఈ ఓట బావిని రోజు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటేనే ఆ కొత్తదనం అనేది వచ్చి ఆ ఉత్సాహం, ఆ యాక్టివిటీ అనేది వస్తుంది. అదర్వైజ్ ఇప్పుడు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పక్కన మన ట్రాన్స్ఫార్మర్ ఉంది, అక్కడి నుంచి మనం పవర్ తీసుకుంటాం. ఓకే, సో ఈ ఇల్లు మనం వాడకుండా కొన్ని రోజులు అలాగే పెట్టేసాం. అప్పుడు ఈ ఉన్న వస్తువులు 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు పక్కన పెట్టేసాం. అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ నుంచి ఆ కరెంటు పాస్ అయ్యే వైర్లు పాడైపోయి పనికి రాకుండా అయిపోతుంది. పవర్ ఉంది అక్కడ, కానీ తీసుకోవడానికి మన దగ్గర వైర్ అది లేదు కదా. సో అట్లాగే మన ప్రకృతిలో ఎప్పుడు ఆ పవర్ అనేది ఉంది, దానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇలా సిస్టర్ చెప్పినట్టు మన రైతులు ప్రతి సంవత్సరం 2 పంటలు 3 పంటలు వేస్తారు కదా. పంట అయిపోయిన తర్వాత ఏం చేస్తారు రైతు? చెప్పండి ఒకసారి. మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఏం చేస్తారు? దాన్ని అంతా కట్ చేసేసి మళ్ళీ దుక్కు తిని పొలాన్ని సిద్ధంగా పెట్టుకుంటారు. ఎందుకు అలా చేయాలి? మామూలు అట్లాగే వేయచ్చు కదా. ఏమవుతుంది అలా వేస్తే? సో ఆ సారం అనేది అందదు కదా, భూమికి అందాల్సిన సారము అందదు. అండ్ దాంట్లో ఉన్న పిచ్చి మొక్కలే మొలుస్తుంది. సో అట్లాగే మనం. నా పేరు ఆదిశేషు, హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం నుంచి వచ్చాను. ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్కి నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. అలాగే ఈ సారపాక సెంటర్కి బ్రదర్ శ్రీనివాస్ గారు మన సెంటర్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో మనం ఆలోచనలను నియంత్రించుకోవడం ద్వారా మన యొక్క మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని, అలాగే మన మీద పనిచేసే పని ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా సాధ్యపడుతుంది. ఈరోజు ఉదయము, సాయంత్రం, రాత్రి 3 సార్లు, రోజులో 3 సార్లు చేసుకునే పద్ధతి అండి ఇది. ఇది అందరికీ ఆహ్వానం. 15 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్యానం చేయడం ద్వారా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని, జీవితంలో వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకోవడం సాధ్యపడుతుంది. మా పాంప్లెట్ మీకు అందించడం జరుగుతుంది. దాంట్లో ఫోన్ నెంబర్లు ఉన్నాయి, దయచేసి ఆ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 10 సెంటర్లు ఉన్నాయి. మణుగూరు, అశ్వాపురం, కొత్తగూడెం, భద్రాచలం, సారపాక, ఈ సెంటర్లన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్ని ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. అందరూ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇది మేము ధ్యానం ద్వారా ఏదైతే పొందుతున్నామో అది అందరూ పొందాలని మేము కోరుకుంటాము. మాకెవరు ఏమి రూపాయలు ఫ్రీగా మేము అందరికీ నేర్పిస్తాం ధ్యానం చేయడం. మాకు ఏ సంస్థల నుంచి ఎవరు రూపాయి ఎవరు, మేము ఫ్రీగా మేము ఏదైతే పొందుతున్నామో అది అందరూ పొందాలని కోరుకుంటూ, ఈ హృదయం మీద ఒత్తిడి
మ్యాక్సిమం తగ్గిపోద్దండి. మనం ఏదైనా రోజువారీ కార్యక్రమాల్లో మన మీద ఏదైతే ముద్రలు పడతాయో అవన్నీ తొలగించుకోగలుగుతాం. బీపీ అండి, నాకు మెడిటేషన్లో జాయిన్ అయిన కొత్తలో హైపర్ టెన్షన్ ఉంది, మీరు బీపీ ట్యాబ్లెట్ వాడాలని చెప్పారు 2012లో. అప్పటి నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేసిన వారం రోజుల తర్వాత బీపీ చూసుకుంటే లేదు. ఇప్పటి వరకు కూడా నేను 24 వచ్చింది, ఇప్పటివరకు కూడా బీపీకి ఎప్పుడు ట్యాబ్లెట్ వేసుకోలేదు. ఈ మెడిటేషన్ నేను ఉదయం పూట ధ్యానం చేస్తాను, సాయంత్రం క్లీనింగ్ చేస్తాను, పడుకునేటప్పుడు బ్లడ్ ప్రెషర్ చేసుకుంటాను. అనారోగ్యానికి కారణం ఏంటి? మన యొక్క ఆలోచన విధానం, స్ట్రెస్. మన జీవితంలో ఎదుర్కొనే స్ట్రెస్. ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడం ద్వారా మనకి ఒక విధమైన ప్రశాంతత అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం ప్రశాంతత పొందుతామో ఆటోమేటిక్గా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం, ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతాం. ఆ ఆనందం పొందడానికి, ఆరోగ్యం పొందడానికి, ప్రశాంతత పొందడానికి మన ఈ హృదయం మీద ధ్యానం అనేది చేయగలుగుతాం. నేను మంచి మార్గంలో నడవాలి అనే మార్గాన్ని మనం నేర్పించగలుగుతాం. అందరికీ ఆ మార్గంలో తీసుకొచ్చడానికి మేము ట్రై చేస్తాము. అలాగే స్కూల్ పిల్లలకి కానీ, కాలేజీ పిల్లలకి కానీ వాళ్ళు కూడా చదువులో చాలా ఒత్తిడి ఫీల్ అవుతుంది. చాలామంది హాస్టల్స్లో ఉంటున్నారు, కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు, అంటే స్కూల్ పాఠాలు కానీ ఏదైనా. సో అలాంటి వాళ్ళకి కూడా మేము ప్రతి కాలేజీకి, ప్రతి స్కూల్కి వెళ్ళి ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్, దీంట్లో ఏంటంటే రిలాక్సేషన్ టెక్నిక్ కూడా ఉంది. ఈ రిలాక్సేషన్ మెడిటేషన్ ద్వారా, ఈ క్లీనింగ్ ద్వారా, అంటే మన మనసులో పడే ముద్రల్ని ఎలా రిమూవ్ చేయాలి ఇవన్నీ నేర్పించడం ద్వారా వాళ్ళు కూడా ఒత్తిడిని తొలగించుకొని వాళ్ళ యొక్క లైఫ్ స్కిల్స్, అంటే పొటెన్షియల్స్, జీవితంలో వాళ్ళు ఎదుర్కొనే ప్రమాదాల నుంచి ఎలాగ కాపాడుకోవాలి, వాళ్ళంతా వాళ్ళు మంచి పౌరులకు ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేది కూడా మేము నేర్పిస్తూ జరుగుతుందండి. అలాగే రేపు జూన్ 21 యోగా డే కూడా ఉంటుంది. సో వాళ్ళకి మనం యోగాలో ఆసనాలు, ధ్యానం, ముద్రలు వేయటం అవన్నీ కూడా నేర్పిస్తుంటాం.